అందరికీ నమస్కారం అండి. నేను రోజు సాధారణంగా తిరిగే బాటలో వెళ్తుంటే ఇక్కడ ఒక పుట్ట కనిపించిందండి. ఈ ప్రదేశము ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది. నీళ్ళు లేక పడిపోయింది అనుకొని చుట్టుపక్కల మొత్తం చూశానండి. ఇక్కడ నీళ్ళు లేవు. ఎలాగైనా నీళ్ళు అందించి బతికిద్దామని మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంగా వెళ్ళి అక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడ వాళ్ళని నీరు అడుక్కొని బాటిల్లో నీరు తీసుకొని మళ్ళీ ఇంకొక బాటిల్ కొంచెం వరకు కోయించుకొని వచ్చానండి. మనము తాగి పడేసిన బాటిల్స్ ఉంటాయి కండి, వాటర్ బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కండి, అవి కోయించుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉడతపడిన ప్రదేశంలో ఇంకా వేరే చిన్న చిన్న జీవులకు అక్కడ బాటిల్లో నీళ్ళు పోసి పెడితే అవి తాగుతాయి ఉద్దేశంతో అలా చేశానండి. నీళ్ళు తీసుకొచ్చి ఉడతకు ఇలా తాపించానండి. ఇలా తాపించాను. నేను తీసుకొచ్చిన కోపించిన బాటిల్ ఉంది కండి, దాంట్లో కూడా కొన్ని నీరు పోసి పెట్టానండి. ఎలాగైనా ఉడతని బతికించాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానండి. ఇలా నేను తాపించాను, ఇలా మొత్తం తడిపాను, అయినా కానీ దానిలో ఏ మార్పు లేదండి. నాకు తెలిసిన ప్రయత్నాలన్నీ చేశానండి నేను, అయినా దానిలో ఏ మార్పు లేదు. ఒకంత కొంచెం బాధగానే అనిపించింది నాకు. ఈ గాబరాలో పడిపోయి ఊపిరి వేయడం మర్చిపోయానండి. అన్ని ప్రయత్నం చేసినా కానీ ఒక ఊపిరి వేయలేదు. మరి ఊపిరి ఇస్తే మరి ఏమన్నా బతికేమో మరి అని నాకు తర్వాత అనిపించింది. ఇదంతా నేను చేసింది నా వీడియో లైక్ కోసం మరి దేనికోసం కాదండి. మీరు కూడా ఈ వీడియో చూసి పాపం ఈ మూగజీవులు ఎంత ఇబ్బంది పడుతున్నాయో, నీరు దొరకని ఎంత ఇబ్బంది పడుతున్నాయో మీకు కూడా తెలవాలని ఈ వీడియో నాకు అసలు తీయడం కూడా చాలా ఇబ్బందిగా ఉందనండి. నేను జేబులో పెట్టుకొని ఈ ఫోన్ని నాకు వచ్చిన ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు సరి తెలియదండి. ఆ విధంగా రికార్డ్ అయిపోయింది ఈ వీడియో కూడా. నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఉడతని కాపాడలేకపోయానండి. ఒకవేళ అది అంత ముందుగే చనిపోయి ఉంది మరి. ఏది ఏమైతేనేది నాకు మాత్రం చాలా బాధగా అనిపించిందండి. వానాకాలంలో అయితే చిన్న చిన్న గుంటలలో ఉంటాయి కండి, పొలాలలో ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్లు తాగి ఇవి బతకగలుగుతాయి. అదే ఎండాకాలం అయితే మొత్తం మనం ఆల్రెడీ పొలాలు అన్నీ కోసి ఉంటాయండి, వాటి మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఉంటాయి కదండి. పాపం వాటికి నీళ్ళు దొరకక ఈ పరిస్థితి ఇలా ఉంటుందండి పాపం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, మీరు కూడా మీకు చేతనంతగా ఇప్పుడు మీ ఇళ్ళల్లో పాత కుండలు ఉంటాయి కండి, పాత కుండలు కానీ ప్లాస్టిక్ బకెట్లు కానీ ఉంటాయి కండి, అవి కట్ చేసి ఇట్లా పక్షులు ఉంటాయి కండి, పక్షులు ఉడతలు ఉన్న జీవులకల్ని కొంచెం వాటర్ పోసి పెట్టండి. ఒకవేళ మీ ఇళ్ళల్లో అలాంటివి ఏమీ లేకపోతే పాత సామాన్లు అమ్ముతారు కండి, పాత సామాన్లు అమ్మే వారి దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ సామాను చాలా ఉంటాయండి. అవి తీసుకొచ్చి ఇలా దూరమైన ప్రదేశాల్లో మన ఎక్కువ పక్షులు ఉంటాయి కండి, పక్షులు, ఉడతలు, ఇలా చిన్న చిన్న జంతువులు ఉంటాయి కండి, అవి ఎక్కడైతే బాగా తిరుగుతాయో అక్కడ ఇవి పెట్టి అందులో వాటర్ పోయండి. మనకు ధూపు అయితే మనం ఎవరైనా అడిగి వాటర్ తాగుతాం కదండి, కానీ పాపం వాటికి నోరు ఉండదు కదండి, అవి అడగలేవు కదా నీరు కావాలని. ఇలా అయినా మనం వాటిని కాపాడగలమండి మనం. దయచేసి మీరు చూసిన వాళ్ళందరూ ఎవరైనా, ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఈ ఎండాకాలంలో ఇలాంటిది పని చేసి వాటిని కాపాడండి.